చేతిలో సామాజిక అస్త్రం అప్పటి వరకు పనిచేసి ఒక్కసారిగా రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చోవాలంటే ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయం. దానికి తోడు మానసికమైనటువంటి ఒక ఆవేదన, ఆందోళన. అప్పటికే రిటైర్డ్ ఏజ్ వచ్చేసరికి 58, 60. ఇప్పుడు ప్రభుత్వం 2 ఏళ్ళు పెంచింది కాబట్టి దానికి సంబంధించి వారు మానసికంగా అలాగే శారీరకంగా ఎంతో ఆవేదన, ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి చిన్న చూపు, ఒక వివక్ష, ఒక నిర్లక్ష్యం, ఒక అలసత్వం ప్రదర్శిస్తుంది అనేది వారి ఆవేదన. ఇది కావాలని మేము వారిని రెచ్చగొట్టే విధంగానో, మాకు అంత అవసరం లేదు, దానికి సంబంధించి మేము ఆ బాధ్యత కూడా తీసుకోం. ఏదైతే సామాన్యుడి పక్షాన నిలబడటం, వారి బాధలను అర్థం చేసుకోవడం, వారికి సత్వర న్యాయం జరగటం, ఆ సమస్యకు పరిష్కారం లభించడమే చేయటమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానిలో భాగంగానే మేము ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయటం, నిర్వహించడం. అంతే తప్ప ఎవరిని కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మేము తప్పుపట్టట్లేదు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని కూడా మేము తప్పుపట్టడం లేదు. ఎందుకనంటే సామాన్యుడి కష్టాలు, సామాన్యుడి బాధలు వాటిని తెలియచేయటం, వాటిని పరిష్కరించే దిశగా మేము ఒక ప్రణాళికను సిద్ధం చేయటం. అంతే తప్ప ఇక్కడ ఎవరిని కూడా ఆవేశపూరితంగా మాట్లాడమని చెప్పం, అటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పం. మాకు అంత అవసరం లేదు. ఎందుకనంటే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సార్, మా తరపున మీరు వాయిస్ వినిపించండి. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కానీ, ఏ పత్రిక కానీ మా బాధలు కానీ, మా గోడు కానీ, మా ఆవేదన కానీ, మా ఆందోళన కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మీరైనా ముందుకు వచ్చారు. ఇటీవల ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక టాపిక్ మీద లైవ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి లైవ్ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆవేదన, వారి కష్టాలు, బాధలు, ఆవేదన వర్ణనాతీతం. ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు, అయినా సరే వారిని ఇప్పటి వరకు రెగ్యులర్ చేయలేదు. వారు కోరేది మమ్మల్ని రెగ్యులర్ చేయండి మహాప్రభు. మేము ఎంతో కరోనా లాంటి కష్ట క్లిష్ట సమయాల్లో మేము పనిచేసాం, మా ప్రాణాలను తెగించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అయినా వెనుదిరగల. కాబట్టి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని వారి అభ్యర్థన మేరకు మేము ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ షోని ఏర్పాటు చేసాం. అనేక మంది కాల్స్ చేశారు. వారి కోసం కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆవేదన, ఆందోళన, ఆక్రందన ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నారు మీరు. ఎందుకు వారిని బాధ పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం? గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్లే అది కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలని నెరవేర్చట్లేదు. వారి ఆవేదన కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించి మీరు కూడా కాల్స్ చేయొచ్చు.